ప్రతి ఒక్కరికి లైఫ్లో యాంబిషన్స్ ఉంటాయి. చదువుకునే వారికి చదువులో యాంబిషన్ ఉంటుంది. ఏంటో తెలుసా? ఫస్ట్ క్లాస్ సంపాదించాలి, నీట్లో ర్యాంక్ సంపాదించాలి, మెడిసిన్ సీట్ సంపాదించాలి, ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలి, ఇంగ్లాండ్లో చదవాలి, అమెరికాలో చదవాలి, ఆస్ట్రేలియాలో చదవాలి, ఉన్నత స్థితికి చేరాలి, 6 డిజిట్ శాలరీ సంపాదించాలి, అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, బాగా డబ్బు సంపాదించాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి. రకరకాల యాంబిషన్స్ ఉంటాయి. స్టూడెంట్గా ఉన్నప్పుడు చదువు పట్ల యాంబిషన్, ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రమోషన్ పట్ల యాంబిషన్, వ్యాపారం చేస్తున్నప్పుడు లాభం పట్ల యాంబిషన్, కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు బిడ్డల పట్ల యాంబిషన్. మంచి సంబంధాన్ని తీసుకొచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మంచి ఇల్లు కొనాలి. ఇవన్నీ యాంబిషన్స్. మరి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, మనల్ని రక్షించాడు. మరి దేవుని పట్ల మనకేమైనా యాంబిషన్స్ ఉన్నాయా? నన్ను దేవుడు ప్రాణంగా ప్రేమించాడు, నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు, నా స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు. ఇంతగా ప్రేమించిన, ప్రాణంగా ప్రేమించిన నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, నా దేవుని కోసం, నా దేవుని రాజ్యం కోసం, నా దేవుని యొక్క సేవ కొరకు ఏదో ఒకటి చేయాలి అని ఒక యాంబిషన్ మనలో ఎవరికైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి.